మీరు ఇది చేస్తున్న అంటే ఇప్పుడు మనం ఈ క్యూ లైఫ్లో ఉన్నందుకు మీకు డీ కాయిన్ మైనింగ్ వస్తుంది ప్రధానంగా. అదొక మంచి ఇన్కమ్, భవిష్యత్ ఇన్కమ్. 2 లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఇది కూడా మంచి ప్రస్తుత ఐఎన్ఆర్ ఆదాయం అన్నమాట. ఇక తర్వాత మీరు ఏ పర్చేజ్ మీ డౌన్ లైన్లో ఎవరు చేసినా వాళ్ళందరి ద్వారా మీకు ఐఎన్ఆర్ ఇన్కమ్ వస్తుంది. ఈ 3 ఆప్షన్స్, ఈ 3 ఫెసిలిటీస్ కావాలనంటే మీరు క్యూ లైవ్లో ₹60 క్యాష్, ₹60 విలువైన మీ డీ కాయిన్ వాడుకొని తీసుకోవచ్చు. ఇది తిరిగి ఇవ్వబడదు. ఇది మొదటి కండిషన్. ఇలా ఇన్కమ్ కావాలంటేనే క్యూ లైవ్లో అకౌంట్ ఓపెన్ చేసి మీరు దాంట్లోకి మీ కాయిన్ పంపించవచ్చు. అలాగే మీ డీ కాయిన్ ఏదైతే ఉందో ఆ డీ కాయిన్ ఎక్స్చేంజ్లకు వెళ్ళడానికి కూడా అదే దారి. ఎక్స్చేంజ్లకు వెళ్ళటానికి కూడా అదే దారి. దాంట్లోంచి డైరెక్ట్గా మీకు ఎక్స్చేంజ్లకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఇక రెండవది, క్యూ లైఫ్లో ఎవరు అకౌంట్ అయితే తీసుకోను, నా కాయిన్స్ నేను అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వండి అని ఎవరంటారో వాళ్ళకి ఆగస్టు 15 వరకు ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేసి పంపించుకుంటే వాళ్ళకి నేను పైన చెప్పిన 3 ఆదాయాలు వస్తాయి. లేదు ఆగస్టు 15 తర్వాత నేను ఇంకొక ఆప్షన్ ఇస్తాను, దీనికి మీరు క్యూ లైఫ్లో అకౌంట్ ఓపెన్ చేయవసరం లేదు. 0 బ్యాలెన్స్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో అంటే ఓన్లీ మీ కాయిన్స్ని అక్కడ పట్టుకెళ్ళి ఎవరికైనా అమ్మేసుకోవడానికి మాత్రం పనికొస్తుంది. దీనికి క్యూ లైఫ్ మైనింగ్ రాదు, దీనికి మీకు లెవెల్ ఇన్కమ్ రాదు, దీనికి పర్చేజ్ లెవెల్ ఇన్కమ్ కూడా రాదు, ఇతరత్ర ఏ బెనిఫిట్స్ కూడా ఉండవు. అలాగే వీళ్ళకి డీ కాయిన్ కూడా ఉండదు. ఇప్పుడు మనం ఒక అకౌంట్కి ఒక కాయిన్ ఇస్తున్నాం కదా, వాళ్ళకి డీ కాయిన్ కూడా ఉండదు. వాళ్ళ తాలూకా బీసీటీ కాయిన్స్ అమ్ముకోవడానికి ఒక ఫెసిలిటీ ఇస్తున్నాం అంతే. ఎందుకంటే నాకు డీ కాయిన్ తీసుకున్నారంటే వీళ్ళు ఎక్స్చేంజ్లో వీళ్ళందరూ నాకు క్రౌడ్ అవుతారు. వీళ్ళందరూ ఎక్స్చేంజ్లో వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు ఎక్స్చేంజ్లోనూ సప్లై, లేదా ఎంతమంది ఉన్నారు అందులో కమ్యూనిటీ అనే దానికి కౌంటబుల్ అవుతారు. కాబట్టి నేను డీ కాయిన్ ఇస్తున్నాను. అలా చేయకుండా ఉంటే డీ కాయిన్ రాదు. అందువల్ల ఆగస్టు 15 తర్వాత నేను ఇచ్చే ఆప్షన్లో మీరు మనం బీసీటీ క్యూ లైఫ్లో పంపించవచ్చు. ఏ ఇన్కమ్స్ ఉండవు. అలాగే డీ కాయిన్ కూడా మీకు ఒకటి రాదు. ఒకటి ఇస్తుంది కదా, అది కూడా రాదు. అలాగే మీరు ఈ కాయిన్స్ని పంపించుకోవడానికి ఇచ్చే ముందు మీరు కానీ నాకు కాయిన్స్ వద్దు, నాకు డబ్బులు ఇచ్చేయండి అని ఉంటే కిబోలో ఉన్న అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ నేను ఇస్తున్నాను. ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎవరైనా కావాలి అనుకుంటే మీ కాయిన్స్ని అటు ట్రస్ట్ వ్యాలెట్లో కానీ ఇటు క్యూ లైఫ్లో కానీ పంపించి ఉండకూడదు. ఒకవేళ మీరు పంపిస్తే ఆ ఆప్షన్ మీకు పనికిరాదు. అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎవరికైనా అకౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు 500 అయితే 500 ఎంతైతే మీరు పెట్టి కొనుక్కున్నారో గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టి కొనుక్కున్న అకౌంట్కి అంటున్నాను. కే వ్యాలెట్ అని కొనుక్కోకుండా మీరు ఉన్నారు, అది ట్రాన్స్ఫర్ అవ్వదు, దానికి ఏం రాదు. అది ఫ్రీ అకౌంట్. దాని నుంచి మీకు కాయిన్స్ వస్తాయి అంతే. బీసీటీ కాయిన్స్ వస్తాయి, మీరు అకౌంట్లో పంపించుకోవచ్చు. డబ్బులు ఇచ్చి ఏదైతే కొనుక్కున్నారో మీరు కాయిన్స్ని అకౌంట్ ద్వారా ఆ అకౌంట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్కి పనికొస్తుంది. అయితే అక్కడ కూడా మీరు ట్రస్ట్ వ్యాలెట్కి కానీ బీసీటీ క్యూ లైఫ్లోకి కానీ మీరు కాయిన్స్ పంపించేసుకొని ఉంటే మీకు ఆ ఆప్షన్ మీకు ఉపయోగపడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ చెప్పండి. ఇక తర్వాత మరి మన తాలూకా ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకునేది ఆగిపోయింది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టలేరు. ఎవరికైనా కాయిన్ ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే నేను చెప్పినట్టుగా ఆగస్టు 15 తర్వాత నేను ఇవ్వబోయే దాంట్లో నేను ఆప్షన్ ఇస్తాను. చెప్పాను కదా, ఇప్పుడు మీరు క్యూ లైఫ్లో పంపించవచ్చు, లేదు నేను ట్రస్ట్ వ్యాలెట్లో పంపించుకుంటాను, నాది కాయిన్గా చూసుకుంటున్నానంటే ఆగస్టు 15 తర్వాత ఇచ్చినప్పుడు మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టడానికి ఇస్తాను, కానీ వ్యాలెట్లో పంపించగలరు కానీ
మీరు కూపన్ పెట్టనవసరం లేదు. ఆగస్టు 15 తర్వాత కూపన్ పెట్టవసరం లేదు, మీకు డీ కాయిన్ కూడా రాదు, మీరు పంపించుకోవచ్చు. ఇది కూడా గమనించండి. దీని తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ట్రస్ట్ వ్యాలెట్ పెట్టేసుకుని ఉంటే ఆగస్టు 1 వరకు మీరు కూపన్ రెడీమ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకోండి అవన్నీ. ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ పెట్టకపోతే కూపన్ మీరు రెడీమ్ చేయవసరం లేదు, ఇంకొక ఎక్స్ట్రా కాయిన్ రాదు. కాబట్టి ఇంకా ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోవడం అనే ఆప్షన్ ఆగిపోయింది. అయితే ఇక్కడ కూడా ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోలేని వాళ్ళు డైరెక్ట్ క్యూ లైఫ్ లోకి మాత్రమే పంపించుకోగలరు. ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోలేని వాళ్ళు ఇంతవరకు క్యూ లైఫ్ లోకి మాత్రమే తన కాయిన్స్ ని, బీసీడీ కాయిన్స్ ని పంపించగలరు. ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకొని ఉన్న వాళ్ళైతే మీరు క్యూ లైఫ్ లో పంపించుకుంటే ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్దు, ట్రస్ట్ వ్యాలెట్ లో పంపించుకుంటే మీ కాయిన్స్ ని క్యూ లైఫ్ లోకి వెళ్దు. ఎందుకంటే అక్కడ ఫైనల్ కాయిన్స్ అని ఎన్ని ఉన్నాయి, అన్ని కూడా మొత్తం వెళ్ళిపోతాయండి. 1% అంటే ఏ కాయిన్ మిగలదు. మొత్తం మీ అకౌంట్ లో ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయో అన్ని బీసీటీ కాయిన్స్, అన్ని రకాల కాయిన్స్ వెళ్ళిపోతాయి. బీసీటీ కాయిన్స్ మాత్రమే, డీ కాయిన్ కాదు. డీ కాయిన్ తర్వాత మాట్లాడతాను. ఒకవేళ మీరు ట్రస్ట్ వ్యాలెట్ లోకి పంపించిన అంతే వివరణ, మొత్తం వెళ్ళిపోతాయి. వాళ్ళు బీసీటీలో పంపించడం కాదు. ముందు ట్రస్ట్ వ్యాలెట్ కాకుండా బీసీట్లకు పంపించుకునే ఆప్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే అమ్ముకోవడం మీకు ఇందులో సులభం. పీటీపీ ట్రాన్స్ఫర్ కాబట్టి ఒకరి నుంచి ఒకరు పంపించుకోవడం సులభం. మీరు మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ఇతర దేశాలకు కూడా మన డీ కాయిన్ కమ్యూనిటీ, మన ఎక్స్చేంజ్ కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు ఎవరికైనా డీ కాయిన్ మీరు ఈజీగా బీసీటీ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. ఎందుకంటే డీ కాయిన్ వాళ్ళు స్వాప్ చేయాలంటే, డీ కాయిన్ వాళ్ళు యూటిలిటీ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈజీ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. కాబట్టి మీ ప్రయారిటీలో నేను చెప్పడం అయితే, నా ఉద్దేశం అయితే ఫస్ట్ ప్రయారిటీ డీ కాయిన్ ద్వారా మీరు లోపలికి వెళ్ళిపోండి. అయితే మరి ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్నాం, రెడీమ్ చేసుకున్నాం, మరి ఏంటి అంటే ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్నారు, మీరు అందులో పంపించడానికి లేదు, క్యూ లైఫ్ లోకి పంపించేశారు అనుకోండి, అయినా పర్వాలేదు, మీ అకౌంట్కి ఒక కాయిన్ డీ కాయిన్ వస్తుంది. మీరు కూపన్ రెడీమ్ చేసినందుకు ఇంకొక డీ కాయిన్ వస్తుంది. కంపల్సరిగా ట్రస్ట్ వ్యాలెట్ లో పంపించుకుంటేనే డీ కాయిన్ వస్తుంది అనేది లేదు. కాబట్టి ఇందులో ది బెస్ట్ ఏది అనేది మీరు నిర్ణయించుకోండి. అలాగే ట్రస్ట్ వ్యాలెట్ ని నేను ఎందుకు ఇచ్చానంటే, మంది కాయిన్ కాదు, ఇది ఒక డిజిటల్ నెంబర్ మాత్రమే అనే అపోహలు ఉన్న వారికి ఇది కాయిన్ అని చెప్పడానికి ట్రస్ట్ వ్యాలెట్ ఇచ్చాను. కానీ అంతకు మించి యూటిలిటీ క్యూ లైఫ్ లో చేయడానికి డీ కాయిన్ ద్వారా, లేదంటే పర్చేజీల ద్వారా చేయడానికి ఆ ట్రస్ట్ వ్యాలెట్ ఇవ్వక ముందు ఈ ఆప్షన్ లేదు. ఈ తర్వాత ఈ ఆలోచించి ఈ ఆప్షన్ తీసుకొచ్చాను. కాబట్టి మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో పంపించుకోకపోయినా పర్వాలేదు, పంపించుకున్నా పర్వాలేదు. అయితే ట్రస్ట్ వ్యాలెట్ లో పంపించిన తర్వాత దాన్ని యూటిలిటీలో వాడుకోవాలనుకున్నప్పుడు, అంటే ఒక వ్యాలెట్ నుంచి ఒక వ్యాలెట్కి వెళ్తుంది అది, అలా వ్యాలెట్ టు వ్యాలెట్ మీ కాయిన్ వెళ్ళినప్పుడల్లా ఆ పిఎంబి అనేది మీకు ఖర్చు అవుతుంది. అది మీరు 1 కాయిన్ పంపించినా, 100 కాయిన్స్ పంపించినా, 1,00,000 కాయిన్స్ పంపించినా మీకు బిఎంబి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయ్యేదాన్ని అంటే వ్యాలెట్ టు వ్యాలెట్, మీ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఇంకో ట్రస్ట్ వ్యాలెట్ లోకి, ఇంకో నుంచి ఇంకో దాన్ని పంపించినప్పుడల్లా మీకు బిఎంబి ఖర్చు అవుతుంది. అలా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే క్యూ లైవ్ లో పంపించుకోండి. లేదు పర్వాలేదు నేను పెట్టుకుంటాను, నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా పెట్టుకుంటారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ట్రస్ట్ వ్యాలెట్ కు పంపించుకోవచ్చు. అది మీ ఇష్టం. మందు ఒరిజినల్ కాయిన్ అని చెప్పడం కోసం అది ఇచ్చాను. అయితే 12 రూపాయలు కూపన్ పెట్టాం కాబట్టి ఒకవేళ నేను ఇప్పుడు పంపించకపోతే ఎలాగా, మరి అందుకే కదా మీరు చెప్పారు అంటే, అందుకే నేను డీ కాయిన్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. వ్యాలెట్ పెట్టుకున్న వాళ్ళకి ఎందుకు ఇంకో కాయిన్ ఇస్తున్నాం? సహజంగా మీకు వచ్చే కాయిన్ ఈ మన ఆగస్టు 15 లోపు మీరు పంపించుకుంటే వచ్చే కాయిన్ ఒకటి ఉంటుంది. వ్యాలెట్ లో పెట్టుకొని అందులో మీరు కూపన్ రెడీమ్ చేసుకుంటే డీ కూపన్ ఇంకో కాయిన్ వస్తుంది. కాబట్టి ఇంకో కాయిన్ వస్తుంది కాబట్టి మీ ఇష్టం.
కావాలంటే వ్యాలెట్లో పంపించుకోండి, లేదంటే క్యూ లైఫ్లో పంపించుకోండి. ఇది దీని మీద క్లియర్గా వివరణ ఇచ్చాను, దాన్ని మీరు అర్థం చేసుకొని చేసుకోండి. ఇక తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డీ కాయిన్స్ని త్రూ క్యూ లైఫ్ ఎక్స్చేంజ్లోకి పంపిస్తాను. దీనికి మీకేం ఖర్చు ఉండదు. నేను చెప్పినటువంటి నెంబర్ని మీరు క్యూ లైఫ్లో పెట్టుకుంటే వెళ్ళిపోద్ది అంతే. అక్కడి నుంచి ఎక్స్చేంజ్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఆ ఎక్స్చేంజ్ మైనింగ్ ప్రకారం, డీ కాయిన్ డెవలప్మెంట్ మైనింగ్ ప్రకారం ఆ కాయిన్స్ మీకు ఎలా అమ్ముకోవాలి, ఎప్పుడు ఎంత కాయిన్ అమ్ముకోవాలి, ఎంత కాయిన్ రిలీజ్ అవుతుంది అనేది అంతా కూడా నేను ఎక్స్చేంజ్లోకి వెళ్ళే ముందు, ఓపెన్ చేసే ముందు నేను అన్ని వివరాలు మళ్ళీ మీకు చెప్తాను. కాబట్టి ఈ వివరాలని క్లియర్గా అర్థం చేసుకొని మీరు ముందుకెళ్ళండి. క్యూ లైఫ్లో మీరు కాయిన్స్ పంపించుకోవడం వల్ల మీకు 1 రూపీ క్యాష్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు కొంత పర్సెంటేజ్ కాయిన్స్ కూడా వెళ్తాయి. అలాగే సెల్ విన్నర్స్ అందరికీ 33,000 రూపాయల బీసీటీ యూటిలిటీ ఇస్తానని చెప్పాను కదా, అది క్యూ లైఫ్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఈజీ ప్రాసెస్. వ్యాలెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి